వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. కులాల గురించి మంత్రి కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత వ్యాఖ్యలు సరికాదు. న్యూఢిల్లీలో ఉన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మీడియాతో చీట్ చాట్. రాష్ట్రమంతా తిరిగినా కల్వకుంట్ల కవితకు 400 ఓట్లు కూడా రావు. జాగృతి జనం బాట జిల్లాల పర్యటన సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ అరవింద్. దేశ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలు ప్రధాని మోదీ మన్ కీ బాత్లో చక్కగా వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించి మాట్లాడిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ. పోడు భూమి రైతులకు పట్టాలు ఇచ్చేంత వరకు వారి తరపున పోరాడుతాం. మోపల్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో పోడు రైతులను పరామర్శించిన జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ ప్రగతి పాలన గల 2 ఏళ్ల కాంగ్రెస్ మోసాల పాలనకు బేరుజు వేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని షేక్పేట డివిజన్ పరిధిలో రిలయన్స్ జూబ్లీహిట్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేటీఆర్. రానున్న 5 రోజులు రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఆరెంజ్ రెడ్ అలర్ట్ జారీ చేసిన తెలంగాణ వాతావరణ శాఖ. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఆదివారం వేకువజాము నుంచే పెరిగిన భక్తుల రద్దీ. నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీ బాలహనుమాన్ ఆలయంలో కనుల పండగగా దశావతార విగ్రహాల ప్రతిష్టాపన ఉత్సవాల ముగింపు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఆధార్ సంఖ్య తెలపని ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలి. రాష్ట్ర ఖజానా డైరెక్టర్కు ఆర్థిక శాఖ ఆదేశాలు. అధికారం, అవకాశం, ఆత్మగౌరవం కోసమే తెలంగాణ జాగృతి పనిచేస్తుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కులాల గురించి మంత్రి కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత వ్యాఖ్యలు సరికాదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంత్రుల పంచాయతీ ముగిసిన అధ్యయనం అన్ని పార్టీ నేతలు ఆచితూచి మాట్లాడాలన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రుల వివాదంపై సీఎంతో అధిష్టానం మాట్లాడి ఉండొచ్చని చెప్పారు. డీసీసీ నియామకాలపై రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలు తెలియజేస్తున్నామని చెప్పారు. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అక్కడ ఏఐసీసీ పెద్దలతో భేటీ అవుతున్నారు. నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. మంత్రుల మధ్య వివాదాలు మరోసారి పునరావృతం కావద్దని అధిష్టానం కేసీ వేణుగోపాల్ హెచ్చరించినట్లు సమాచారం. రాష్ట్రమంతా తిరిగిన కల్వకుంట్ల కవితకు 400 ఓట్లు కూడా రావని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. జాగృతి జనం బాట జిల్లాల పర్యటన సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలపై అరవింద్ స్పందించారు. తాజాగా ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడిన అరవింద్ బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు ఎందుకు న్యాయం చేయలేదో ఫామ్ హౌస్కి వెళ్లి కేసీఆర్ను కవిత అడగాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు తీసుకువచ్చి అమరవీరుల కుటుంబాలకు ఇచ్చి న్యాయం చేయాలన్నారు. 4 సంవత్సరాలు కాదు కదా 4 జన్మలెత్తినా ప్రజలు కవితకు ఓట్లు వేయరన్నారు. కేసీఆర్ ఫోటో లేకుండా కవిత ఎవరు పట్టించుకోరని, కేసీఆర్ ఫోటోతోనే కవిత తన జీవితంలో ఒక్కసారి ఎంపీ అయ్యారని విమర్శించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ పరిస్థితిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడగాలన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ ఎన్ని స్థానాలు గెలవబోతోంది అనేది చెప్పగలను, కానీ జూబ్లీహిల్స్ నేనెట్లా చెప్పగలను అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 127వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ వీక్షించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 127వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆసక్తిగా వీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలను ప్రజలకు వివరించారు. 5 సంవత్సరాల తర్వాత భారత్ చైనా మధ్య విమాన సేవలు పునరుద్ధరించడం వాణిజ్యం, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలకు కొత్త ఊపునిస్తుంది. ఇది ప్రపంచానికి భారత ఆర్థిక శక్తి, దౌత్య సమతుల్యతను చూపించే ఒక చిహ్నమని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. పటేల్ నిర్మించిన ఐక్యత పునాదులు నేటి అభివృద్ధి భారతానికి బలమైన స్తంభాలుగా నిలిచాయన్నారు. రన్ ఫర్ యూనిటీ ద్వారా ఐక్యత, సమైక్యత, జాతీయ భావం మరింత బలపడుతుందని నమ్ముతున్నానని కొనియాడారు. ప్రధాని ప్రస్తావించిన జీఎస్టీ, పొదుపు పండుగ మరియు వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమాలు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రజా ఉద్యమాలుగా మారాయి. ఈ ఆలోచన దేశీయ వ్యాపారులకు కొత్త శక్తిని అందిస్తుందని తెలిపారు. ఛత్తీస్గఢ్లోని గార్బేజ్ కేఫ్ల వంటి వినూత్న పథకాలను మనం కూడా మన నగరాల్లో ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూరం ద్వారా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి మరియు అభివృద్ధి వాతావరణం నెలకొందని ప్రధాని పేర్కొనడం ఎంతో గర్వకారణమని ప్రతి మన్ కీ బాత్ దేశ ప్రజల్లో జాతీయ భావం, సేవా స్ఫూర్తి, పర్యావరణ చైతన్యాన్ని పెంపొందిస్తుంది. ఆయన ఆలోచనలు సమాజంలో సానుకూల మార్పుకు దారి చూపుతున్నాయి. ప్రజలు ఆయన చెప్పిన స్వదేశీ, ఐక్యత మరియు సేవ అనే 3 సూత్రాలను మన జీవన విధానంలో భాగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో గత నెల నుండి మన పండుగలు వైభవంగా చేసుకోవడం జరిగింది. మన సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆలయాలలో సందర్శనలు, జిఎస్టీ ద్వారా ఇంకా కొనుగోళ్ళు ఎక్కువ శాతం జరిగి ప్రజలందరూ కూడా జిఎస్టీ తగ్గింపుతోటి సంతోషం ప్రకటించడం జరిగింది. దాంతోపాటు అనేక అంశాలు 31 అక్టోబర్ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశ ఐక్యత గురించి, ముఖ్యంగా మనం ఈరోజు తెలంగాణలో మనము అప్పటి నిజాం ప్రభు నుండి, ఆయన సంఖ్యల నుండి బయటపడ్డామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంశాఖ మంత్రులు, అదేవిధంగా ఆయన జీవితం అంతా కూడా దేశం కోసం, దేశ ఐక్యత కోసం పనిచేసిన వ్యక్తి గురించి, అదేవిధంగా మన కాఫీ, ఇండియన్ కాఫీ గురించి దాంట్లో ముఖ్యంగా చెప్పడం జరిగింది. అనేక రాష్ట్రాలలో, ఈశాన్య రాష్ట్రాలు, దాంతోపాటు కేరళ, సౌత్ ఇండియాలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో రకరకాలైన కాఫీ. పోడు భూమి రైతులకు పట్టాలు ఇచ్చేంత వరకు వారి తరఫున పోరాడతాం అని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా నిజామాబాద్ మోపల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు రైతులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఫారెస్ట్ అధికారులు పంట ధ్వంసం చేయడంతో ఆత్మహత్య యత్నం చేసిన రైతు రామావత్ ప్రకాష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కవిత పరామర్శించి ధైర్యం చెప్పారు. రైతులకు పట్టాలు ఇచ్చే వరకు వారి తరఫున పోరాడతాం, ఆత్మహత్యల ఆలోచనలు వద్దంటూ రైతులకు ధైర్యం చెప్పారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక మంచిప్ప ప్రాజెక్టు పెద్దగా చేసుకోవాలని ప్రయత్నించాం, కానీ అది చేసుకోలేకపోయాం. రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడకు ప్రచారానికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు కట్టను అని చెప్పారు. అలాంటప్పుడు రైతులకు ఈ భూములను పట్టా చేయాలి. ఇవాళ కాకపోతే రేపైనా రైతులకు పట్టా చేయిస్తాం. ప్రాజెక్టు కట్టనప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి పోడు రైతులను ఇబ్బంది పెట్టవద్దని నేను ప్రభుత్వాన్ని, ఇక్కడి మంత్రులను, జిల్లా కలెక్టర్ను కోరుతున్నా. అదేవిధంగా ఇక్కడి 9 తాండాలు, 3 గ్రామ పంచాయతీలకు పట్టాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కాళేశ్వరం కట్టబోమని ప్రభుత్వం స్టాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడి పోడు రైతులకు పట్టాలు ఇవ్వాల్సిందే. మిగతా పట్టా ల్యాండ్ల విషయంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. చేతికొచ్చిన పంటపై విషం చల్లటం అంటే ఎంత దారుణం. రైతులను పంట కోసుకొనివ్వవచ్చు కదా. ఇంత నిరాకుశంగా, కర్కశంగా ప్రభుత్వాలు ఉండటం కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ప్రజలను పిల్లల మాదిరిగా చూసుకోవాలి. ఇంత దారుణంగా ఉండటం అన్యాయం. మంచిప్ప చుట్టుపక్కల ఉన్న రైతులను ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎమ్మెల్యేలను కూడా రైతులకు అండగా నిలవాలని కోరుతున్నాం. వాళ్ళు ఒప్పుకోకపోతే పోరాటం తప్పదు. ఆత్మహత్యం చేసుకునేందుకు ప్రయత్నించిన ప్రకాష్ గారు అలాంటి ఆలోచనలు చేయవద్దని కోరుతున్నా. ఆత్మహత్యల వంటి ఆలోచనలు వద్దు. ధైర్యంగా ఉండండి. మేమంతా మీకు అండగా ఉంటాం. 30
ఏళ్లుగా సాగు చేసుకుంటున్నందుకు అది మీ హక్కు. ప్రభుత్వం నుంచి పట్టాలు ఇప్పించుకుందాం. బైరాపూర్ తండాలో ఉన్నాం. రైతు ప్రకాష్ కూడా ఉన్నారు మనతో పాటు. మరి ఆయన చేతికి వచ్చినటువంటి పంటను ఫారెస్ట్ వాళ్ళు నిండా నిలువున విషం చిమ్మి మరి పాడు చేస్తే తట్టుకోలేక అదే విషం తీసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిండు తమ్ముడు. అందుకని తమ్ముడికి ధైర్యం చెప్పడానికి, అట్లానే ఈ మొత్తం చుట్టుపక్కల కూడా మంచిప్ప అనేటటువంటి ప్రాజెక్టు నేను కట్టనీయను అని రేవంత్ రెడ్డి గారు ఇదివరకు చెప్పింది. మరి రేవంత్ రెడ్డి గారిని, జిల్లా కలెక్టర్ గారిని, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ప్రాజెక్టు కట్టనప్పుడు ఇక్కడ ఉండేటటువంటి రైతులందరికీ ఎందుకు పట్టాలు ఇస్తలేరు? 10 ఏళ్లలో ప్రాజెక్టు కడతామనుకుని పట్టాలు ఇవ్వకుండా చాలా మందికి పెండింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు ప్రభుత్వం పాలసీ ప్రాజెక్టు కట్టనని తీసుకున్నప్పుడు ఎందుకు పట్టాలు ఇస్తలేరని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా తొందరగా పట్టాలు ఇవ్వాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలన, గత 2 ఏళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను కేటీఆర్ విమర్శించారు. ఇవాళ షేక్పేట్ డివిజన్ పరిధిలోని రిలయన్స్ జూబ్లికేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. బుల్డోజర్ పాలన నడుస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలోనే ఏర్పడిందని అన్నారు. 6 ఎమ్మెల్సీలకు అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక్క మైనారిటీకి కూడా అవకాశం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఈ విషయాలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలకు పిలిచి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తుందన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటినీ కాంగ్రెస్, బీజేపీలు కలిసి బి టీంలు అంటున్నాయని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని విమర్శించే రాహుల్ గాంధీకి తెలంగాణలో అదే బుల్డోజర్ పాలన కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లపై బుల్డోజర్ పెడుతున్న రేవంత్ రెడ్డి పరిపాలన రాహుల్ గాంధీకి కనిపించడం లేదు. రాహుల్ సొంత ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని పొగుడుకుంటూ ఆయనకు ఆదర్శంగా తీసుకుంటున్న మౌనంగా ఉన్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లును చట్టంగా మారిన వెంటనే అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అనే విషయం రాహుల్ గాంధీకి తెలియడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్రాల కన్నా ముందే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన వక్ఫ్ చట్టాన్ని అమలు చేసిందన్నారు. लोगों के मन में ये भी शंका था, ये भी डाउट था कि क्या होगा हैदराबाद का। यहाँ के हमारे जो एक गंगा जमुनी तहजीब है, एक दूसरे के साथ भाईचारे के साथ, अमन के साथ, खुशहाली के साथ, भाइयों की तरह जो रहने का एक बहुत अच्छी जो तहजीब है, इसका क्या होगा? क्योंकि बहुत सारी चीज कहे गए थे तेलंगाना बनने से पहले। जो कमिटियां बनी दिल्ली में, श्री कृष्णा कमेटी, ये कमेटी, वो कमेटी, उसको कुछ लोग जाकर रिपोर्ट देते थे, भाई तेलंगाना बने तो फिर यहाँ पे दंगा फसाद होता, कम्युनल हार्मनी डिस्टर्ब होता, हिंदू मुस्लिम के नाम पे झगड़े होते और नक्सलाइट के नाम पे झगड़े होते, ये होता, वो होता, बहुत कुछ बोले। अल्टीमेटली हुआ क्या? 10 साल अगर आप देखेंगे, मैं अगर हैदराबाद తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగం, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భక్తులు పోటెత్తారు. ఆదివారం వారాంతం కావడంతో వేకువజాము నుంచే ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ వీధులన్నీ స్వామి నామస్మరణలతో మార్మోగాయి. స్వామివారి దర్శనానికి భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లో బారులు తీరారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపం, లక్ష్మీ పుష్కరణి, కారు పార్కింగ్, బస్టాండ్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీనగర్ కాలనీ బాలహనుమాన్ ఆలయంలో దశావతార విగ్రహాలు ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండవగా 2వ రోజు పూర్ణాహుతిలో ముగిసింది. నిజామాబాద్ నగరంలో శ్రీనగర్ కాలనీ బాలహనుమాన్ ఆలయంలో దశావతార విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది. ఇందులో భాగంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రారంభించారు.
సస్వశ్రీ విశ్వసనామ కార్తీక మాసం చతుర్థి ఆదివారం ఉదయం గణపతి గౌరీ పూజ, స్వస్తిశ్రీ పుణ్యవచనం, కలశ పూజ, నవగ్రహ పూజ, షోడశ మాతృక సర్వతో భద్ర వాస్తు క్షేత్రపాలక మహాయజ్ఞ పూర్ణహుతితో మండపారాధన, విగ్రహయంత్ర పూజ కార్యక్రమాలు, అర్చకుల వేద మంత్రవచనాలతో దశావతార విగ్రహాల ప్రతిష్ట పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. దశావతార విగ్రహదాతగా ముందుకొచ్చిన దొండ జమున భూమేశ్వర్ దంపతులు వారు ఇలాగే ఆలయ అభివృద్ధి కొరకు ముందుండాలని ఆలయ ప్రధాన గోవింద త్రిపాఠి అర్చకులు వారికి స్వామివారి కృపా కటాక్షం ఎల్లవేళలా కలగాలని వారు ఆశీర్వచనం చేశారు. విగ్రహదాతగా దంపతులు వారు మాట్లాడుతూ, మాకు ఇలాంటి సేవ చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా మాకు ఉండాలని వారు భగవంతుని కోరుకున్నారు. అనంతరం దశావతార విగ్రహదాత అయిన జమున భూమేశ్వర్ దంపతులకు ఆలయ నిర్వాహకులు సన్మానం చేశారు. గోవింద్ త్రిపాఠి అర్చకులకు సన్మానం చేశారు. తదనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను గత 20 సంవత్సరాల నుండి స్వామివారిని నమ్ముకున్నాను. 20 సంవత్సరాల నుండి ప్రతి శనివారం నేను తప్పకుండా ఈ మన బాల హనుమాన్కు వచ్చి డైలీ నేను పూజ చేసుకునేవాడిని. అందులో భాగంగానే స్వామివారి అనుజ్ఞతోనే నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. శివుని ఆజ్ఞ లేనిది చీమైన కదలదంటారు. అందులో భాగంగా స్వామి అనుజ్ఞతోటే నేను ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆధార్ సంఖ్యను తెలపని ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలని రాష్ట్ర ఖజానా డైరెక్టర్కు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత తాత్కాలిక ఉద్యోగులందరికీ పేర్లు, హోదా, ఆధార్, సెల్ ఫోన్ నెంబర్లు వివరాలు ఈ నెల 10వ తేదీ కల్లా ఆన్లైన్లో నమోదు చేయాలని గత నెలలోనే ఈ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అయినా పలు శాఖల నుంచి స్పందన లేకపోవడంతో గడువును 17కి, ఆ తర్వాత శనివారం 25 వరకు 2 సార్లు పొడిగించింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ IFMIS తప్పనిసరిగా అప్లోడ్ చేస్తేనే జీతాలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ బాధ్యత ఆయా కార్యాలయాల్లో జీతాల డ్రాయింగ్ అధికారులదేనని హెచ్చరించింది. కానీ సరైన స్పందన లేకపోవడంతో వివరాలు ఇవ్వని వారికి ఈ నెల జీతం ఆపేయాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని ఉద్యోగుల్లో శాశ్వత పర్మనెంట్ కేటగిరీలో 5.21 lakhs మంది, తాత్కాలిక కేటగిరీలో 4.93 లక్షల మంది పనిచేస్తున్నారు. కొన్ని శాఖల్లో నిర్లక్ష్యం దారుణంగా ఉంది. వాటిలో ఒక్కరి వివరాలు కూడా నిర్దేశిత గడువులోగా ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఉద్యోగుల సమగ్ర వివరాలు లేకపోవడంతో కొన్ని చోట్ల అక్రమంగా జీతాలు డ్రా చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. కొన్ని కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగాలు మానేసినా వారి పేరుతో వేతనాలు డ్రా చేస్తున్నారని, మరికొందరు అనాధికారికంగా సుదీర్ఘ సెలవులో వెళ్లిన జీతాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే చాలా మంది వివరాలు ఇవ్వడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేరు, మొబైల్ నంబర్, ఆధార్ నెంబర్తో పోల్చి చూస్తే అసలు ఏ ఉద్యోగి ఏ శాఖలో ఉన్నారనే స్పష్టమైన వివరాలు అందుతాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈనాడుకు చెప్పారు. ఉద్యోగుల సమగ్ర వివరాలు ప్రభుత్వానికి చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నెల 10వ తేదీలోగా IFMIS ప్రతి ఉద్యోగి వివరాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని చెప్పినా చేయడం లేదని ఆయన తెలిపారు. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం కోసమే తెలంగాణ జాగృతి పనిచేస్తుందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జనం బాటాకు విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. నవీపేట మండలం యంచ గ్రామంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముందుకు రావాలన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి ₹50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అలసత్వం వల్ల క్వింటాలకు ₹700 నష్టం వాటిల్లిందని ఆరోపించారు. అలాగే మక్కకు కూడా కనీస మద్దతు ఇస్తామని చెప్పినా ఇవ్వడం లేదన్నారు. జిల్లాలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిల కోసం, అలాగే బీసీ బిల్లు కోసం ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందో, ప్రధాని మోదీ ఇంటి ముందో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఎంపీ అరవింద్తో సహా 8 మంది ఎంపీలంతా కలిసి రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు నడుచుకుంటూ వస్తుందని ఆమె జోస్యం చెప్పారు. గతంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ తనను కే టాక్స్ అనేవాడని, మరి ఇప్పుడు ఏం టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారని
కానీ విద్యార్థుల భవిష్యత్తు పట్టదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మైనారిటీ శాఖకు మంత్రి లేని మొట్టమొదటి ప్రభుత్వం ఇదేనని కవిత వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు ఆత్మగౌరవం లేకుండా పోయిందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలతో తమకు సంబంధం లేదని, తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదన్నారు. జాగృతి క్యాడర్ హైదరాబాద్ మొత్తం ఉందన్నారు. జూబ్లీహిల్స్లోని తమ క్యాడర్ వారి ఇష్ట ప్రకారం ఎవరికైనా ఓట్లు వేయొచ్చు అని అన్నారు. అంటే ఇంత దారుణం ఉండకూడదు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదే మంచిప ప్రాజెక్ట్ దగ్గర పోయి మీ అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పాడు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు అయితే పట్టాలు ఇవ్వలేదు. ఆ రైతు సాగు చేసుకుంటున్నాడు, ప్రాజెక్టు కడతలేరు, పట్టాలు ఇవ్వలేదు. సాగు చేసుకుంటుండే అంత కోపం ఎందుకు అధికారులకు, అంత కర్కశత్వం ఎందుకు? పాపం ఆయన 3 ఎకరాలు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు. చేతికొచ్చిన పంటను అంత దారుణంగా చేయడం కరెక్ట్ కాదు. నేను కలెక్టర్ గారికి, నిజామాబాద్ కలెక్టర్ గారికి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా, కొంత ఫారెస్ట్ ఆఫీసర్స్ని సంయమనం పాటించమని చెప్పండి. ఎందుకంటే మీ ప్రభుత్వం స్టాండ్ ఏందో మీకు క్లారిటీ లేకపోతే క్లారిటీ తెచ్చుకోండి. తెలంగాణ ఉద్యమకారులైన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల అమరవీరుల స్తూపానికి జాగృతి అధ్యక్షురాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వినాయక్ నగర్లో గల తెలంగాణ అమరులైన పెద్ద శంకరయ్య, నామదేవ్ మహారాజ్ విగ్రహాలకు కల్వకుంట్ల కవిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ పోరాటంలో కృషి చేసిన మహానీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం పోరాడిన నాయకులు చరిత్రలో నిలిచిపోతారని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జాగృతి నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర అయ్యప్ప భక్తులు 15వ రోజు ఉదయం బీచ్పల్లి నుంచి జోగులాంబ శక్తిపీఠం వరకు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన శ్రీమాత మందిరం నుండి మొదలైనటువంటి మహాపాదయాత్ర ఆదివారం 15వ రోజు ఉదయం బీచ్పల్లి రామాలయం నుండి శ్రీ సాయి చక్ర గోల్డ్ స్టోర్ మనుపాడు వరకు 25 కిలోమీటర్ల మహాపాదయాత్ర నడపడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు వచ్చేసి బీచ్పల్లి నుండి కృష్ణానది నుండి జోగులాంబ పీఠం అలంపూర్ ఎక్స్ రోడ్ టెంపుల్ని ఈరోజు దర్శనం చేసుకుంటాం స్వామి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోని ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను చేపడుతున్నారు. ఎస్ఆర్ఎస్పీఎస్ ఎగువ ప్రాంతాల నుంచి 22,154 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి 4 వరద గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కాకతీయ కాల్వ ద్వారా 4,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000 క్యూసెక్కులు, సరస్వతి కాల్వ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వ ద్వారా 200 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు, మిషన్ భగీరథి ద్వారా 230 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్టు శనివారం పూర్తిస్థాయి నీటి మట్టం 1091 టీఎంసీలు అడుగులతో నిండుకుండలా ఉంది. అడవి మామిడిపల్లి గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో ఊర పండగ భక్తి శ్రద్ధలతో జరిగింది. పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊర పండగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మా గ్రామంలో పండగ చేస్తామని వీడీసీ అధ్యక్షులు గంగోని సంతోష్ అన్నారు. శనివారం సాయంత్రం మొదలుకొని ఈ రోజు ఉదయం వరకు నిర్వహించామని అన్నారు. ఊరిలో పసుపు, పాడి పంటలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని గ్రామ దేవతలను మొక్కులు తీర్చుకున్నామని అన్నారు. పోతరాజులు చేసిన విన్యాసాలు గ్రామ ప్రజలకు ఆకట్టుకున్నాయి. పండగకు సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు బోడిగే శ్రీనివాస్, పురుషోత్తం రెడ్డి, నరసింహ పోషెట్టి, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్నటువంటి పాడి పంట, పశువు, గుడ్డు, గోద అన్నీ కూడా అనారోగ్యం పాలు కాకుండా, వాటికి గాలులు సోకకుండా, దుష్టశక్తులు, పీడలు ఏవి సోకకుండా ఉండాలని చెప్పేసి ఈ పొలిమేరలకు ఉన్నటువంటి ఏవైతే గ్రామ దేవతలను మేమందరం కూడా నూతనంగా ఒక చెట్టును కట్ చేసి ఆ చెట్టు నుండి ఈ మాతలను తయారు చేసుకొని పొలిమేర దేవతలన్నింటినీ కూడా ఒకరోజు ముందు గ్రామ చావడి దగ్గర ప్రతిష్టాపన అక్కడ ఉంచి పూజలు చేసి ఏదైతే పోతరాజులతోని, ఆసదోళ్లతోని, గ్రామస్తులమందరము కూడా సబ్బండ వర్గాల వాళ్ళందరూ కూడా కలిసి అన్ని కులాల వారు దుబ్బా మారుతి సంస్థాన్ ఆలయంలో దీపావళి అన్నకూటమి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలో దుబ్బ మారుతి సంస్థాన్ ఆలయంలో దీపావళి అన్నకూటమి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ నిన్న అనగా శనివారం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దీపావళి వారంలో శనివారం అన్నకూటమి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు, హారతి అర్చన, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు మరియు స్వామివారి పాటలు ఆలపిస్తూ మహిళలు అత్యధికంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా మార్వాడీల ఆరాధ్య దైవమైన దివాళీ అన్న కూటమి ఈ కార్యక్రమం ఎక్కడ కూడా నిర్వహించని ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాము. అందరం కలిసికట్టుగా కులమత భేదం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం భాగస్వాములమై తమ సొంత కార్యక్రమంలా అనుకుంటామని అన్నారు. ఈ పూజ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దైవనామస్మరణంతో భక్తి గీతాలతో స్వామివారికి ఆనందింపజేశారు. అలాగే స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని భగవంతుని కోరుకున్నారు. महाप्रसाद अन्नकूट होता है और सभी समाज सेवक, समाजवादी हर आदमी आके यहाँ प्रसाद का आनंद लेता है. हर साल अपना तन मन धन सब लगा के समाज वाले कार्य करते हैं और ऐसा मंदिर निजामाबाद में कहीं पे भी नहीं है जहाँ पर ये इतने नमूने की मूर्ति एक पत्थर पर विराजित है. यहाँ का मंदिर निजामाबाद के लिए बहुत प्रसिद्ध है और यहाँ हर साल हनुमान जयंती कार्यक्रम और ये दीपावली कार्यक्रम की प्रसाद, महाप्रसाद आयोजन, रामनवमी कार्यक्रम की सभी कार्यक्रम चलते थे. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలోని కోకర్నాగ్ తహసీల్ హనుగుల్ గ్రౌండ్ గ్రామంలో విద్యార్థులకు సూపర్ బ్రెయిన్ యోగాపై గుంజిల్లా మాస్టర్ అందే జీవన్ రావు అవగాహన కల్పించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ జిల్లాలోని కోకర్నాగ్ తహసీల్ హన్గుల్ గుండ్ గ్రామంలోని విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రంలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల్లా అంతర్జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో గుంజిల్లా మాస్టరు అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. మన దేశంలో పాఠశాలలో గుంజిల్లను ఉతక్ బైఠక్ మరియు ముర్గా పనిష్మెంట్ అనే పేర్లతో తీయించేవారని అన్నారు. మన భారత ఉపఖండానికి మాత్రమైన పరిమితమైన గుంజిల్లు సూపర్ బ్రెయిన్ యోగా అనే పేరుతో విశ్వవ్యాప్తమైందన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల్ల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించినారు. డాక్టర్ రఫియా హసన్ అందే జీవన్ రావు వివరించిన అంశాలను కాశ్మీరీ భాషలో తర్జుమా చేసి వివరించినారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో రియాజ్ చేతిలో మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కవిత పరామర్శించే చిత్రపటానికి నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల ప్రమోద్ కుటుంబాన్ని జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ప్రమోద్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపారు. హంతకుడు రియాజ్ చేతిలో ప్రమోద్ మరణించడం బాధాకరమని కవిత కొనియాడారు. నిజామాబాద్ రాష్ట్ర స్థాయి మహిళా ఉషు లీగ్ 2025 క్రీడల్లో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. నిజామాబాద్ జిల్లా పులాంగ్ క్రాస్ రోడ్ టీటీడీ కళ్యాణ మండపంలో 26వ అక్టోబర్ 2025న ఘనంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహిళా ఉషు లీగ్ 2025 కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఈ పోటీలు సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో మహిళా క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ 2018లో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాతే అందరూ ఆటల వైపు మొగ్గు చూపుతున్నారని, మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ ఆటల పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నారని గుర్తు చేశారు. మహిళా క్రీడాకారుల పట్టుదల, కృషి మరియు క్రీడా ప్రతిభ అద్భుతం. ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు యువతలో శారీరక, మానసిక, సామాజిక సామర్థ్యాలను పెంపొందిస్తాయి. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆశిస్తున్న క్రీడాకారుల నిర్వాహకులు సమిష్టి కృషి వల్ల ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ లీగ్ తెలంగాణ యువతకు క్రీడా రంగంలో అవకాశాలు, ప్రేరణను అందించే వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బాసర అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శబరిమల పాదయాత్ర 15వ రోజు మనపాడుకు చేరుకుంది.
నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమల పాదయాత్ర 15వ రోజు మనపాడు సాయి చక్ర కోల్డ్ స్టోరేజ్ వరకు చేరింది. ఈ సందర్భంగా అక్కడ జరిగిన భిక్షలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. భిక్షాదాత చెన్నూరు రాజేంద్ర ప్రసాద్ ధర్మపత్ని రాధిక తల్లి సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో ఈ భిక్ష జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు వారికి ఆశీస్సులు అందజేశారు. నిర్మల్ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు సునీల్ రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అయ్యప్ప అనుగ్రహం వారిపై ఉండాలని కోరుకున్నారు. ఈ మహాపాదయాత్రకు దారి పొడవునా అపూర్వ స్పందన లభిస్తుందని వారు తెలిపారు. భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 15వ రోజు సాయి చక్ర కోల్డ్ స్టోరేజ్ మనుపాడు వద్ద ఒట్టికొమ్ముల గోత్రం చెన్నూరు రాజేంద్ర ప్రసాద్ వారి ధర్మపత్ని రాధిక తల్లి సుబ్బలక్ష్మమ్మ తండ్రి కీర్తిశేషులు భక్త మార్కండేయ వీరికి కర్నూలు గ్రామం గత సంవత్సరం కూడా మనకు భిక్షదాతనే కాకుండా మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సంవత్సరం కూడా భిక్షదాతగా నిలిచినారు. వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్వామియే నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్లో శనివారం రాత్రి జువ వెంకట రాజేందర్ బాబు స్వామి ఆధ్వర్యంలో తొలిపడి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో అయ్యప్ప భక్తుడు జున్న వెంకట రాజేందర్ స్వామి ఆధ్వర్యంలో శనివారం రాత్రి కార్తీక మాసంలో తొలిపడి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప స్వాములు భక్తి గీతలు అందరినీ ఆకర్షించాయి. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష 24వ రోజుకు చేరింది. భక్తులకు దర్శనమిచ్చి గోపూజ బాణలింగ అభిషేకం నిర్వహించారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగిరాములు మహారాజు 24వ రోజున భక్తులకు దర్శనమిచ్చారు. గోపూజ బాలలింగ అభిషేక కార్యక్రమంలో మహారాజు పాల్గొని భక్తుల ద్వారా అభిషేకము గురుచరిత్ర పారాయణము నిర్వహించారు. తదనంతరం హారతి మంత్రపుష్పము తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ను గెలిపించాలని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్థానిక ప్రజలు చాలా మంచి క్లారిటీలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా కేసీఆర్ బలపరిచిన స్వర్గీయ మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతమ్మకు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని బాల్కొండ బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఏ షాహిద్, తౌటు ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీశైలం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పీదలు కూడా మంచిగా బతుకుతున్నారు. కానీ మాయదారి కాంగ్రెస్ వచ్చి మాయ మాటలు చెప్పి ముంచేసింది, లోకాన్నే ముంచేసింది. అది ఆ సీతక్క నాకు కనిపిస్తే చెప్పుల మెడకేసేస్తా దాన్ని. అది ఆడది కానీ గాడిదిలాగా మాట్లాడుతుంది. చీరలు ఇస్తామన్నారు. నేను టీఆర్ఎస్ నుంచి పెద్దన్నలాగా పెద్ద కొడుకులాగా నాకు కేసీఆర్ ఇచ్చిన చీరలు ప్రతి బతుకమ్మ పండుగకు నేను కట్టుకున్నా. డ్రగ్స్ వద్దు ఆటలు ముద్దు అనే సందేశంతో రూపొందించిన లఘు చిత్రం సీడీని ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు. బాల్కొండలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. వేల్పూర్ మండలం పచ్చల నడుకులకు చెందిన శ్రావణ్ దర్శకత్వంలో ఈ లఘు చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నేటి సమాజంలో యువత డ్రగ్స్కు బానిసలవుతున్నారని, దీని నుంచి యువత బయటపడేలా అవగాహన కల్పిస్తూ నిర్మించిన లఘు చిత్రం విజయవంతం కావాలని అన్నారు. డ్రగ్స్ వద్దు ఆటలు ముద్దు అన్నారు. నటులు రాజు, బాలు, సంజయ్, వినయ్, హరీష్, కెమెరామెన్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్లో బ్రహ్మోత్సవాలకు లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ముస్తాబైంది. భీమ్గల్ మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో
కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లింబద్రి గుట్ట బ్రహ్మోత్సవాలను 13 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీవారి నిత్య బ్రహ్మోత్సవ ఆరంభం సందర్భంగా ఈరోజు 26వ ఆదివారము క్షేత్రదేవి అయిన శ్రీ చండికాదేవికి పెడగంటి ఎల్లమ్మ తల్లికి సారే సమర్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 27న సోమవారం భీమ్గల్ గ్రామం నుండి స్వామివారు కొండపైకి బయలుదేరుట, 28న దీపారాధన అంకురార్పణ, 29న ధ్వజారోహణం, 30న కళ్యాణ ఎదుర్కోలు, 31న శ్రీవారి కళ్యాణం, 1న నరసింహ ఏకాక్ష రిహవనము, 2న గరుడ సేవ, 3న తులసి వివాహము కొండ ప్రదక్షిణ, 4న డోలారోహణము, 5న శ్రీవారి రథోత్సవము జాతర, 6న చక్రతీర్థము పూర్ణాహుతి పుష్పయాగము, 7న ధ్వజారోహణము బలిప్రదానము, పుష్కరిణిపై డోలోత్సవము, సాయంత్రం శ్రీవారు అశ్వవాహనపై ఊరేగింపుగా గ్రామాలయంకు వెళ్లడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో వారధి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు రక్తదానం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో వారధి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు రక్తదానం చేశారు. ఈ స్వచ్ఛంద సంస్థ ఉద్దేశం విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో పనిచేయడం లక్ష్యమని సంస్థ సభ్యులు అన్నారు. రక్తదానం చేస్తే మనం ఆరోగ్యంతో ఉండటమే కాకుండా మరొకరు ఆరోగ్యంతో ఉంటారని అన్నారు. నేడు సభ్యులందరం కలిసి ఇక్కడ రక్తదానం చేయాలని నిర్ణయించుకొని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తం మిగతా వారికి ఉపయోగపడాలని చెప్పేసి ఒక సంకల్పంతో చేయడం జరిగింది. తిరుమన్పల్లి గ్రామంలో నాగిని శరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రూరల్ మండల్ తిరుమన్పల్లి గ్రామంలో గురువు ఫౌండేషన్ నాగిని శరత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. డాక్టర్ ఉదయ్ కుమార్ ఇంటెన్సివ్ కేర్ జనరల్ ఫిజిషియన్ మాట్లాడుతూ తిరుమన్పల్లి గ్రామస్తుల సహకారంతో ఈ వైద్య శిబిరం సక్సెస్ కావడం జరిగిందని, సుమారు 300 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గురువు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మళ్లీ క్యాంపు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యూత్ కమిటీ సిబ్బంది, నాగిని శరత్, సిహెచ్ శ్రీనివాస్, గీతా సాయిరెడ్డి, జి మహేష్, సుమంత్ శేఖర్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సుమారు మేము పొద్దు నుంచి ఇక్కడే అందరినీ, వయోవృద్ధుల్ని, పిల్లల్ని అందరినీ ఆరోగ్య పరీక్షలు చేశాము. వారికి అవసరమైన చికిత్స, మందులు, ఇంకా ఆరోగ్య సూత్రాలు తెలపడం జరిగింది. ఓకే చెప్పండి. ఇప్పటివరకు వచ్చిన మేము సుమారు 200 మంది వరకు మేము ఉదయం నుంచి ఆరోగ్య పరీక్షలు చేయడము, మందులు ఇవ్వడం జరిగింది. ఇలాగే మేము మళ్ళీ చేయాలనుకుంటున్నాము. ఈ తిరుమలపల్లి గ్రామ పంచాయతీ, స్కూల్ వాళ్ళు చాలా సహకరించారు. జక్రన్పల్లి జాతీయ రహదారి పక్క నుండి పలు గ్రామాలకు వెళ్లే రహదారి అస్తవ్యస్తంగా మారడంతో K6 వార్తను ప్రసారం చేయగా ప్రజాప్రతినిధులు స్పందించారు. జక్రన్పల్లి జాతీయ రహదారి పక్క నుండి మోడల్ స్కూల్, కస్తూర్బా హై స్కూల్, వైఎస్ఆర్ కాలనీ, మినీ స్టేడియం, నల్లగుట్ట తాండా గ్రామాలకు వెళ్లే రోడ్డు పూర్తిగా చెడిపోయిన ఘటన ఇటీవల K6 GTPL ఛానల్లో రోడ్డు పనులు బాగు చేయండి అనే వార్తకు స్పందించిన స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు 2,50,00,000తో పనులు చేయుటకు భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది. ఇట్టి రోడ్డుపై అనేక వాహనాలు పోవడం వల్ల ప్రయాణికులకు సైతం ఇబ్బందులు కలుగుతున్నవి. విద్యార్థుల ఇబ్బంది కలగడంతో ఇటీవల బీజేపీ నాయకులు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా కూడా ఉన్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు బంగ్లా వసంతరావు, మాజీ సర్పంచ్ తాటిపల్లి నర్సారెడ్డి, అర్గుల్ సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, వాడవేరు శంకర్, మైనారిటీ నాయకులు రైమత్ అలీ, అజ్మత్ అలీ, సైకిల్ టెక్స్ అక్బర్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. దీనికి ముఖ్యంగా గతంలో ఒక 3 నెలల కిందనే మన ఎమ్మెల్యే గారు భూపతిరెడ్డి గారు శిలాపలకం వేసి పనులు చార్జీపని చెప్పడం జరిగింది. కాకపోతే వర్షాల వల్ల కొంచెం లేట్ అయింది. ఈరోజు వర్షాలు పోయినాయి కాబట్టి ఈరోజు నుంచి ఈ యొక్క బీటీ రెన్యువల్ తొందరలోనే కాంట్రాక్ట్ కూడా చేయడానికి ముందుకు వచ్చాడు కాబట్టి తొందరలోనే ప్రజలకు సౌకర్యాలు బడా స్కూల్ కానీ, కస్తూర్బా స్కూల్ కానీ, మరియు నల్లగొండ దండ వరకు కూడా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్డు ప్రజలకు తొందరలోనే మంచి రోడ్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ నిజామాబాద్ మండలం మల్లారం గ్రామంలో చర్చి పాస్టర్కి గజమాలతో చర్చి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
నిజామాబాద్ మండలం మల్లారం గ్రామం చర్చిలో ఉదయం ఏసునామాలను ప్రార్థనలతో కీర్తనలతో ప్రార్థించారు. ఇటీవల జీడీసీసీ మినిస్ట్రియల్ సెక్రటరీ ప్రెబైటర్ ఇన్ఛార్జిగా ఎన్నికైనటువంటి మల్లారం పాస్టరేట్ శ్రీ రెవరెండ్రం డాక్టర్ ఎం చరణ్ అయ్యని, శ్రీమతి స్వాతి చరణ్ అమ్మని పూలదండలతో మల్లారం చర్చిలో ఘనంగా సన్మానించడం జరిగింది. స్థానిక మహిళలు, కమిటీ పెద్దలు, యువకులు కలిసి గజమాలతో సన్మానించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జీడీసీసీ మినిస్ట్రియల్ సెక్రటరీ ప్రెబైటర్ ఇన్ఛార్జి కోసం నలుగురు పోటీ పడగా 249 ఓట్లలో 79 ఓట్లతో మల్లారం పాస్టరేట్ శ్రీ రెవరెండ్రం డాక్టర్ ఎం చరణయ్య గెలుపొందారు. ఇట్టి కార్యక్రమంలో కమిటీ పెద్దలు జావాజీ రమేష్, బి సురేష్, ఎల్ జనార్దన్, ఎల్ సామీల్, బి మహిపాల్, ఎల్ వినీత్లు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఊహించని అఖండ ఘన విజయం దేవుడు నా పట్ల జరిగించినాడు. మరి గోదావరి డీసీసీలో మరి కౌన్సిల్ మరి జరుగుతున్న వేళ మెదక్ అధ్యక్ష మండల మోడరేటర్ గారు మెదక్ మండల బిషప్ గారు, మెదక్ అధ్యక్ష మండల పెద్దలు వారందరూ కూడా మరి నన్ను ప్రోత్సహించి మరి గోదావరి డీసీసీలో ఉన్నటువంటి వారందరూ క్లెర్జీ లే డెలిగేట్స్ అందరూ కూడా నాకు సాయం చేసినారు. నిజంగా మరి ప్రతి ప్యానెల్ 3 ప్యానెల్స్ ఉండే నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినాను. ఈ రెబల్లో నిలబడినటువంటి నేను, స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నేను, ముఖ్యంగా నేను, మా అమ్మగారు, మా పిల్లలు, మా కుమార్తె మేమందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ మల్లారం పరిశుద్ధమైన సంఘం ప్యాషెట్ అంతా కూడా నాకు ఎంతగానో సహకారిగా ఉన్నారు. భీమ్గల్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిఐ పొన్నం సత్యనారాయణ, ఎస్ఐ సందీప్ తెలిపారు. జాతర సందర్భంగా భీమ్గల్ మండలంలోని లింబాద్రిగుట్ట పార్కింగ్ స్థలాన్ని పరిశీలించిన సిఐ పొన్నం సత్యనారాయణ, ఎస్ఐ సందీప్ అనంతరం సిఐ పొన్నం సత్యనారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినారు. సిఐ పొన్నం సత్యనారాయణ మాట్లాడుతూ జాతర సందర్భంగా సిపి ఆదేశాల మేరకు భీమ్గల్ నుండి లింబాద్రిగుట్ట వెళ్లే రోడ్డు జాతరకు ఒక రోజు ముందు జాతర రోజున 48 గంటలు వన్ వే విధంగా గుట్ట మీదికి వెళ్ళాలి. గుట్ట నుండి వచ్చేవారు పల్లికొండ, లింగాపూర్, బెజ్జోరా మీదుగా భీమ్గల్కి రావాలి. భక్తుల రద్దీ మేరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిఐ పొన్నం సత్యనారాయణ తెలిపారు. అనంతరం నంబి పార్థసారథి మాట్లాడుతూ జాతర సందర్భంగా పార్కింగ్ స్థలాన్ని 2 ట్రాక్టర్స్, ఒక జేసీబీతో చెట్ల పొదలను తొలగించి పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసినాము. పార్కింగ్ స్థలంలోనే వారి వాహనములు నిలుపుకోవాలని, గుట్టపైకి ఎవరి వాహనములకు అనుమతి లేదని, భక్తుల రద్దీ మేరకు భక్తులకు ఏ ఆటంకాలు జరగకుండా ఉండడానికి సిఐ చెప్పినట్లు గుట్ట మీదికి వన్ వే విధంగా రావాలని, వెళ్లేటప్పుడు లింగాపూర్ మీదుగా భీమ్గల్ వెళ్లాలని భక్తులు అందరూ సహకరించాలని కోరారు. వృద్ధులకు, వికలాంగులకు 15 మినీ వ్యాన్లు ఉచితంగా ఏర్పాటు చేసినాము. అలాగే 30 వరకు మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేసినాము. ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ పొన్నం సత్యనారాయణ, ఎస్ఐ సందీప్, ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కులాల గురించి మంత్రి కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత వ్యాఖ్యలు సరికాదు. న్యూఢిల్లీలో ఉన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మీడియాతో చీట్ చాట్. రాష్ట్రమంతా తిరిగిన కల్వకుంట్ల కవితకు 400 ఓట్లు కూడా రావు. జాగృతి జనం బాట జిల్లాల పర్యటన సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ అరవింద్. దేశ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలు ప్రధాని మోదీ మన్ కీ బాత్లో చక్కగా వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించి మాట్లాడిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ. పోడు భూమి రైతులకు పట్టాలు ఇచ్చేంత వరకు వారి తరపున పోరాడుతాం. మోపల్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో పోడు రైతులను పరామర్శించిన జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ ప్రగతి పాలన గల 2 ఏళ్ల కాంగ్రెస్ మోసాల పాలనకు బేరుజు వేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని షేక్పేట డివిజన్ పరిధిలో రిలియాన్ జూబ్లీహిట్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేటీఆర్.
రానున్న 5 రోజులు రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఆరెంజ్ రెడ్ అలర్ట్ జారీ చేసిన తెలంగాణ వాతావరణ శాఖ. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఆదివారం వేకువజాము నుంచే పెరిగిన భక్తుల రద్దీ. నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీ బాలహనుమాన్ ఆలయంలో కనుల పండగగా దశావతార విగ్రహాల ప్రతిష్టాపన ఉత్సవాల ముగింపు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఆధార్ సంఖ్య తెలపని ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలి. రాష్ట్ర ఖజానా డైరెక్టర్కు ఆర్థిక శాఖ ఆదేశాలు. అధికారం, అవకాశం, ఆత్మగౌరవం కోసమే తెలంగాణ జాగృతి పనిచేస్తుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.